ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రష్యాను మరోసారి భారీ భూకంపం వణికించింది. నెల రోజుల క్రితం 8.7 తీవ్రతతో భూకంపం సంభవించిన కంచట్కా తీరంలోనే తాజా భూకంపం కూడా వచ్చింది. ఈసారి భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్ పై 7.4గా నమోదైంది. ఈ భూకంపం సునామీని ప్రేరేపించే అవకాశం ఉందని పసిఫిక్ సునామీ హెచ్చరిక కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఇక రష్యాలోని కంచట్కా ద్వీపకల్పంలో వరుస భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల 8.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించడంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు అక్కడ అధికారులు. అయితే తాజాగా మరోసారి 7.4 తీవ్రతతో భూకంపం వచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే ఇది రెండోసారి భారీ భూకంపం రావటం గమనార్హం. అలాగే వందల సంవత్సరాల తర్వాత క్రాషే నిన్నికోవ్ అగ్నిపర్వతం బద్దలు కావటంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. ఈ విపత్తుల పరంపర కంచట్కాను ఒక్కసారిగా కుదిపేస్తోంది. ఇక భూకంప కేంద్రం పెట్రోపావ్లోవ్స్క్ కంచట్కాకి తూర్పున 111.7 కిలోమీటర్ల దూరంలో 39 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. దీంతో తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరిక జారీ చేశారు. పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో తీర ప్రాంతాల్లో ప్రమాదకర అలలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. అయితే రష్యా అత్యవసర సేవల మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలను తర్వాత ఉపసంహరించుకుంది. ఇక ఈ ఏడాది జూలై 20న కంచట్కా ద్వీపకల్పంలో 5 శక్తివంతమైన భూకంపాలు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ప్రభావంతోనే తీర ప్రాంతాల్లో 4 మీటర్ల ఎత్తు వరకు కూడా సునామీ అలలు ఒక్కసారిగా ఎగసిపడ్డాయి. ఇక క్రాషే నిన్నికోవ్ అగ్నిపర్వతం ఆకాశంలోకి 6 కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిదను వెదజల్లిందని క్రోనోట్స్కీ రిజర్వ్ సిబ్బంది తెలిపారు. దట్టమైన బూడిద మేఘాలు అగ్నిపర్వతంపై నుంచి ఆకాశంలోకి ఎగసిపడుతున్న దృశ్యాలను రాష్ట్ర మీడియా విడుదల చేసింది. ఇక బూడిద తుంపరలు అగ్నిపర్వతం నుంచి తూర్పు వైపు పసిఫిక్ మహాసముద్రం వైపు వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. దాని మార్గంలో జన ఆవాసాలు లేవు. నివాస ప్రాంతాలలో బూడిద పడలేదు అని కంచట్కా అత్యవసర మంత్రిత్వ శాఖ టెలిగ్రామ్ సందేశంలో పేర్కొన్నట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇక బలమైన భూకంపం రావడంతో స్థానిక అధికారులు అక్కడ సహాయక చర్యలైతే చేపడుతున్నారు. కీలక ప్రదేశాలను అలాగే రెసిడెన్షియల్ బిల్డింగ్లను కూడా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎటువంటి డ్యామేజ్ అయినట్లుగా అయితే మనకి రిపోర్ట్ రాలేదని సమాచారం అందుతోంది. నివాసితులు జాగ్రత్తగా ఉండాలని అయితే అక్కడ ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తీర ప్రాంతంలో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఉన్నారు. సునామీ వార్నింగ్ జారీ చేశామని కాలట్కిట్రిస్కీ బీచ్ కు వెళ్తున్న సమయంలో అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అక్కడ అధికారులు చెబుతున్నారు. సో ఇప్పటికే వచ్చిన భూకంపానికి సంబంధించి కూడా తనిఖీలు చేపడుతున్నారు. అక్కడ దీనికి సంబంధించి ఎలాంటి నష్టం కూడా జరగలేదని, అలాగే ఏదైనా సిచ్యువేషన్ అనుకోకుండా వస్తే కూడా సహాయక చర్యలు చేయడానికి కూడా అక్కడ అందరూ కూడా అలర్ట్ గా ఉన్నామని కూడా అధికారులు సూచిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.